విజయనగరం జిల్లా శృంగవరపుకోట అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణకు అందజేశారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో కూటమికే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు కోళ్ల లలిత కుమారి. శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలో భాగంగా మరి ఎస్కోట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా కోళ్ల లలిత కుమారి అనే నేను ఇవాళ ఎస్కోట్ ఎంఆర్ఓ ఆఫీసులో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సహకారం, జనసేన కుటుంబ సభ్యుల సహకారం, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఇవాళ నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టాం. మరి నేను ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఒకటే, ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద అన్ని వర్గాల ప్రజలు విసుగు చెంది ఉన్నమాట వాస్తవం. దయించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రజాకాలంలో ఎస్కోట్ ఇచ్చేటప్పుడు ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు, ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా భవిష్యత్తు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నియమ నిబంధనలతో 75 సంవత్సరాల వయసులో ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారో ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా అవగాహనతో గమనించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులైన ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ బాబు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈ ఆడబిడ్డకు 2 ఓట్లు 2 సైకిళ్ళకి వేసి గెలిపించాలని, అదేవిధంగా నాతోటి సహకరిస్తున్న సోదరులు గొంపకృష్ణ గారికి, మా మరదలైన మండల వైస్ ఎంపీపీ గారు ఎస్కోట సుధారాణి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనమంతా ప్రజల వద్దకి వెళ్దాం. శాంతియుతంగా మన కార్యక్రమాలు ఓట్లు వేయమని విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయమని చెప్పి కోరుదాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలో భాగంగా మరి ఎస్కోట్ నియోజకవర్గంలో